హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ అండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల కమిషన్ నుండి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అనేది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్కి పాత జిల్లాల ప్రకారం ఉన్న అందరు గ్రాడ్యుయేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, ఎవరు స్కిప్ చేయవద్దు. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ 30/9/2024 మొదలైందండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయ్యే డేటు 6/11/2024 ఎండ్ అవుతుందండి. ఫైనల్ పబ్లికేషన్ అనేది 30/12/2024 అవుతుందండి. క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకున్నట్లయితే 1 నవంబర్ 2024కి డిగ్రీ అయ్యి 3 years అయ్యి ఉండాలండి. అంటే నవంబర్ 1, 2021కి ముందు అనేది డిగ్రీ క్వాలిఫై ఉండాలండి ఖచ్చితంగా. తర్వాత ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయ్యారో నాట్ ఎలిజిబుల్ అండి. 1 నవంబర్ 2021 ముందుకి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి, గమనించగలరు. మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించాల్సి ఉంటుందండి. గెజిటెడ్ ఆఫీసర్ ఎవరెవరు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. తహసీల్దార్సు, ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ఇంటర్ కాలేజెస్, ప్రిన్సిపల్ ఆఫ్ ద గవర్నమెంట్ గర్ల్స్ డిగ్రీ కాలేజెస్, గర్ల్స్ ఇంటర్ కాలేజెస్, అలాగే జాయింట్ బ్లాక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ఆల్ బ్లాక్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గెజిటెడ్ ఆఫ్ నగరపాలక్స్, నగర పంచాయతీస్, ఆల్ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉన్న గెజిటెడ్ ఆఫీసర్తో మనం సంతకం పెట్టించి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మన సంతకం కూడా ఆ జిరాక్స్ మీద చేయాల్సి ఉంటుందండి. అలాగే మన నార్మల్ ఎలక్షన్ ఓటర్ కార్డు జిరాక్స్ మీద మన సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు మీద మన సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో పాటు మన సంతకం కూడా చేసి, అలాగే మనం ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ అక్నాలజ్మెంట్ ప్రింట్ తీసుకొని, అలాగే ఒక ఫోటో తీసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి. అది ఆఫ్లైన్కి సంబంధించి, ఆన్లైన్ సంబంధించి ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎమ్మెల్సీ అప్లికేషన్స్కి మానిటరింగ్ చేయడానికి డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని నియమించడం జరిగిందండి ఎన్నికల కమిషన్. వాళ్ళు ఎవరు అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చింటూరు ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సంబంధించిన వారందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే కొత్తపేట ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్కి కొత్తపేట డివిజన్కి సంబంధించిన వారందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే తాడేపల్లిగూడెం డివిజన్కి సంబంధించి వెస్ట్ గోదావరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మిగతా ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన మిగతా వారు అర్బన్ ఏరియాస్ ఉన్నవారు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఈస్ట్ వెస్ట్ రూరల్ ఏరియాస్లో ఉన్న వారికి ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చండి. అలాగే డిఐఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారికి కూడా అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయొచ్చండి, గమనించగలరు అందరూ. ఆన్లైన్ అప్లికేషన్కి లింక్ ఇవ్వడం కూడా జరిగిందండి. www.ceoandhra.nic.in అని దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు, అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తానండి. అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. ఎలాగ అప్లై చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఇక్కడ మనం ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చండి, లేకపోతే మనం రిజిస్టర్ చేసుకోవాలండి. ఆ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ సర్నేమ్ ఎంటర్ చేయాలండి, తర్వాత నేమ్ ఎంటర్ చేయాలండి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి, తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. 8 క్యారెక్టర్స్ ఉండాలండి. మీరు ముందు ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కాలండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మన ఫోన్కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలండి. మనకి సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుందండి. తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ఎంటర్ చేయాలండి. తర్వాత మనం ఇందాక పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదండి, ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. క్యాప్చా ఎంటర్ చేయాలండి, కంటిన్యూ చేయాలండి. ఇక్కడ సక్సెస్ఫుల్లీ లాగిన్ అవుతుందండి. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. అప్లికేషన్ ఎలా చేయలేదు కూడా మీకు స్టెప్ టు స్టెప్ చెప్తానండి. ఫస్ట్ మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి, ఏలూరు. అలాగే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఫోటో అనేది కూడా 100 KB లోపే ఉండాలండి. ఇక్కడ అప్లోడ్ అని నొక్కండి, ఫోటో అనేది వస్తుంది. అలాగే డీటెయిల్స్ ఇవ్వాల్సిందండి. ఇంగ్లీషు తెలుగు రెండిట్లో ఇవ్వాలండి మనం.
ఫస్ట్ పేరు ఇవ్వాలండి. తెలుగులో కూడా పేరు రాయాల్సి ఉంటుందండి. దానికి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఎంటర్ చేసి స్పేస్ బార్ ఇస్తే ఆటోమేటిక్గా తెలుగులో మారిపోతుందండి. అలాగే సర్నేమ్ కూడా ఫస్ట్ ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలండి, తర్వాత తెలుగులో ఎంటర్ చేయాలండి. ఇంగ్లీష్లో మీరు ఎంటర్ చేసి స్పేస్ బార్ ఇస్తే ఆటోమేటిక్గా తెలుగులో మారిపోతుందండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏజ్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలండి. రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫాదర్ నేమ్ ఫస్ట్ ఇంగ్లీష్లో కొట్టాలండి. చెప్పాను కదండి, తెలుగు అనేది మీరు సపరేట్గా ఏం చేయక్కర్లేదు, ఇంగ్లీష్లో కొట్టి స్పేస్ బార్ కొడితే తెలుగులోకి మారిపోతుందండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అని పెట్టొచ్చండి, లేకపోయినా డిగ్రీ అయినా పెట్టొచ్చండి. మళ్ళీ తెలుగులో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అది ఆక్యుపేషన్ అంటే ప్రస్తుతం మనం చేస్తున్న వర్క్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత విలేజ్, మండలం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. పోస్ట్ ఆఫీసు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఇస్తున్న పాయింట్లు టిక్ చేయాల్సి ఉంటుందండి. ఆప్షనల్, ఇది మ్యాండేటరీ అయితే కాదండి, ఆప్షనల్. అలాగే మనకి జనరల్ ఎలక్షన్కి సంబంధించిన ఓటు కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఏ జిల్లాలో మనకు ఓటు ఉన్నదో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ ఓటు కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓటు కార్డు నెంబరు, ఎపిక్ కార్డు నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబరు మొత్తం అన్నీ మనకి ఓటు కార్డు మీద ప్రొవైడ్ చేస్తారండి. అవన్నీ చూసి దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మన గ్రాడ్యుయేట్ పెట్టాక ఇక్కడ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఆదికవి నన్న యూనివర్సిటీ లేదా ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఆంధ్ర యూనివర్సిటీ, ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ పేరు రాయాల్సి ఉంటుందండి. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఒకవేళ డిప్లొమా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ టిక్ పెడితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుందండి. డిప్లొమాలో మీరు ఏం చేశారు, ఏ సర్టిఫికేట్ ఈక్వలెంట్ ఏ సర్టిఫికేట్ చేశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. లేదు మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ని టిక్ మార్క్ చేసుకోండి. మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ పెడితే గ్రాడ్యుయేట్కి సంబంధించిన సర్టిఫికేట్, డిప్లొమా పెడితే డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్, ఒరిజినల్ కాపీ అనేది మనం అప్లోడ్ చేయాలండి. జిరాక్స్లు కాదు, ఒరిజినల్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాలండి. అది కూడా 200 KB లోపు మాత్రమే అప్లోడ్ అవుతుందండి. అప్లోడ్ చేసేది 200 లోపు జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 200 లోపు KB అనేది ఉండాలండి. అలాగే మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ద ఎలక్టోరల్ దిస్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యున్సీ, నాకు ఇంకెక్కడ ఎమ్మెల్సీ అనే ఓట్ లేదు, ఒకవేళ ఉంటే మీరు డిలీట్ చేసుకోవాలంటే పలానా ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చి అక్నాలజ్మెంట్ ప్రింట్ తీసుకొని ఈ అక్నాలజ్మెంట్కి మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అలాగే మీ సంతకం కూడా పెట్టి, అలాగే ఆధార్ కార్డు మీద మీ సంతకం పెట్టి, అలాగే జనరల్ ఎలక్షన్ ఓటర్ ఐడికి జిరాక్స్ తీపించి దాని మీద మీ సంతకం పెట్టి ఒక ఫోటో పట్టుకొని మనకి ఇక్కడ ఇచ్చారు కదండి డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ అని, వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఆఫ్లైన్కి సంబంధించిన పీడిఎఫ్ మన వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుందండి, పీడిఎఫ్ సంబంధించి అది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్ చేసుకుంటే నేను చెప్పినట్టు ఆన్లైన్ చేసుకొని అక్నాలజ్మెంట్ ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్ అప్లికేషన్ అయినా ఆన్లైన్ అప్లికేషన్ అయినా కానీ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అండర్లైన్ చేసిన ఆఫీసర్లకి మీరు ఖచ్చితంగా మీరు దేంట్లోకి వస్తారో ఆ కన్సర్న్ ఆఫీసర్కి మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది అందించాల్సి ఉంటుందండి. మీరు అర్బన్ అయితే అర్బన్కి సంబంధించిన వాళ్ళు అయితే మున్సిపల్ ఆఫీసర్కి, రూరల్కి సంబంధించిన అయితే ఎంపీడీఓ ఆఫీస్కి, కొన్ని జోన్లు అయితే కొన్ని సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు కూడా క్లియర్గా చదివి కన్సర్న్ ఆఫీసర్కి మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి ఎమ్మెల్సీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకెవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు 1 నవంబర్ 2021 ముందు డిగ్రీ ఎవరు పూర్తయిందో వాళ్ళందరూ ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకోవచ్చండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ అండి.